చూసుకోవాలి కదా. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీకి చెందిన మూవీ అయినా టైటిల్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేకర్స్ టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పర్ఫెక్ట్ టైటిల్ పెట్టేందుకు ట్రై చేస్తుంటారు. ఎందుకంటే టైటిల్ మూవీపై బజ్ క్రియేట్ చేయడంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆడియన్స్ కూడా మూవీ చేసే కన్నా ముందు టైటిల్కు అట్రాక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పటికే వచ్చిన పలు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంలో టైటిల్స్దే కీలక భాగం అని చెప్పొచ్చు. ఇటీవల టాలీవుడ్లోకి డబ్ అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అందుకు టైటిల్స్ క్లిక్ అవ్వకపోవడం ఓ కారణమని చెప్పవచ్చు. టైటిల్కు కంటెంట్కు ఎలాంటి సంబంధం లేకపోవడం వసూళ్లు తగ్గడానికి కారణమని సినీ ప్రియులు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ యాంటనీ నటించిన రోమియో చిత్రాన్ని తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీ కంటెంట్కు టైటిల్కు ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇక సౌత్ హీరోయిన్లు రాశి ఖన్నా, తమన్నా నటిస్తున్న కాలీవుడ్ సినిమా అర్మానీ 4 తెలుగులో బ్యాడ్ టైటిల్తో రిలీజ్ కానుంది. మూవీ నేమ్కు హారర్ కంటెంట్తో ఎక్కడా సంబంధం లేదు. దీంతో ఈ సినిమా పేరుపై చర్చ జరుగుతుంది. తమిళ నటుడు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ నటించిన డియర్ మూవీ టాలీవుడ్ కాలీవుడ్లో ఒకే టైటిల్తో విడుదలైంది. తమిళంలో ఇప్పటికే వచ్చిన గుడ్ నైట్ మూవీ కాన్సెప్ట్నే ఇందులోనూ చూపించారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ విషయాన్ని గుర్తు చేశారు నెటిజన్లు. కొత్తగా ట్రై చేసి దానికి పేరెంట్స్ ఎమోషన్స్ను మేకర్స్ యాడ్ చేసిన బ్యాక్ టాక్ సంపాదించుకుంది మూవీ. ఈ సినిమా టైటిల్ వల్ల కాకపోయినా కంటెంట్ వల్ల హిట్ అవ్వలేదు. ఇక దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 2 పార్టులను అన్ని భాషల్లో ఒకే పేరుతో విడుదల చేశారు. ఓకే కన్మణి మూవీకి మాత్రం తెలుగులో ఓకే బంగారం అని పేరు పెట్టారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2ను తెలుగులో భారతీయుడు 2 పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ 2 మూవీ కంటెంట్కు టైటిల్ను సెట్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. మొత్తానికి ఏ సినిమా టైటిల్ అయినా కంటెంట్కు పక్కా మ్యాచ్ అవ్వాలి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు ఇది ఖచ్చితం. మరి రాబోయే రోజుల్లో మేకర్స్ ఇలా ఫార్ములాను పాటిస్తారో లేదో చూడాలి.